ఇళ్లు తొలగించే చర్యలు రామాటార్జునవాడ అరుంధతి పాలనలో అన్యాయంగా పేద దళితుల ఇళ్లను తొలగించే చర్యలను అన్యాయంగా పేద దళిత ఆపాలే పేద దళితుల ఇళ్లను కూల్చే చర్యలను సిగ్గు సిగ్గు నిరుపేద దళితుల ఇళ్లు కూల్చి అభివృద్ధి అనడం తొలగించే చర్యలను పేదోళ్ల ఇళ్లు తొలగించే చర్యలను పేదల దళితుల ఇళ్లను కూల్చే చర్యలను ఆపాలి ఆపాలి నిరుపేదల ఆపాలి ఆపాలి నిరుపేదల దళితుల ఇళ్లు కూల్చే చర్యలను నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ పరిధిలో కామాటి అర్జునవాడ అరుంధతి పాళ్యాలు ఈ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 100-120 సంవత్సరాలు తరాలుగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఈ రోజు అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కాలువల మీద ఉండేటటువంటి ఇళ్లు తొలగిస్తున్నాం అనేటటువంటి పద్ధతుల్లో ఈ రోజు చెప్తున్నారు. అనేక సంవత్సరాల పాటు దాదాపు స్వాతంత్రం రాకముందు అనుకోవాలి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా మనకి స్వాతంత్రం రాకముందప్పటి నుంచి కూడా అనేక మంది ఈ ప్రాంతంలో పేదలు దళితులు ఎటు పనిచేసుకోలేనటువంటి నిరుపేదలుగా ఉండేటటువంటి ఇళ్లను ఈ రోజు తొలగిస్తామనేటటువంటి చెప్పడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అధికారులు కాకుండా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులే వచ్చేసి మీకు 2000 ఇస్తాము 3000 ఇస్తాము మీరు వెళ్ళిపోండి, మీకు ఇంటి బాడుగులు ఇస్తాము వెళ్ళిపోండి, 5000 లాస్ట్కి ఈరోజు 5000 ఇస్తాము వెళ్ళిపోండి, అపార్ట్మెంట్ల దగ్గర పోతే మీరు వస్తువులు తీసుకుని పోయేదానికి బాడుగులు కడతాము వెళ్ళిపోండి అనేటటువంటి పద్ధతులు ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసి ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని వాళ్ళు పనులకు పోనీయకుండా నిద్రలేసి అందరూ కూడా ఇతర పనులు చేసుకునేటటువంటి దళితులుగా ఉండేటటువంటి వాళ్ళని పనులు పోనీయకుండా ఇళ్లలోనే దాదాపుగా 15-20 రోజుల నుంచి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ 8వ డివిజన్ పరిధిలో జరిగేటటువంటి పరిస్థితి ఉంది. నారాయణ గారు అభివృద్ధి అంటున్నారు, ఏమాత్రం అభివృద్ధి అనేటటువంటి మేము అడుగుతున్నాం. ఈరోజు ఈ ప్రాంతం పగలగొట్టేసి రోడ్డు వేస్తే అభివృద్ధి ఎట్లా ఏంటనేటి నగరంలో ఏ సమస్య పరిష్కారం కాకుండా ఈరోజు ఈ పద్ధతుల్లో అభివృద్ధి చేస్తామనేటటువంటి చెప్పడం ఇది సరైనటువంటి చర్య కాదు. వీళ్ళందరూ కూడా గట్టిళ్ళు కట్టించాలి. అదేవిధంగా పట్టాలు ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్నులు కడుతున్నారు, అదేవిధంగా కుళాయి పన్నులు కడుతున్నారు. వాళ్ళందరికీ మీటర్లు వచ్చి ఉన్నాయి, పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి ఉన్నారు. ఇన్నిచ్చిన ప్రభుత్వం మళ్ళీ వీళ్ళ కోలు దోస్తామనేటటువంటి చెప్పడం ఇది సరైనటువంటి చర్య కాదు. వీళ్ళందరికీ కూడా స్థిర నివాసాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఇల్లు జోలికి వస్తే యావత్తు మొత్తం కూడా ప్రజానీకాన్ని సమీకరించి మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.